బహుజన సిద్ధాంతాన్ని గురించి చాలా బాగా కేడర్ అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పగలిగినటువంటి నిష్ణాతులు, పండితులు అనాలి. మనం యాక్చువల్గా పండితులైన పదం వాడం, కానీ పండిట్ వందన్ కుమార్ గారు, మల్లికల్ గారు, తర్వాత మన పాపులర్ నాయకులు, మన సిటీలో తిరిగేలేని నాయకులు ఇబ్రాహిం శేఖర్ గారు, మహిళా నాయకురాలు గారు రెడ్డి గారు, అనితారెడ్డి గారు, మరి వేదిక ముందున్నటువంటి మహిళలు, నాయకులు, రెండు రాష్ట్రాల వాళ్ళందరికీ ఇది మంచి అలాయ్ బలాయ్ మీటింగ్ లాగా ఉంది. బాగుంది, నాకు నచ్చింది. మనమే కలిపేది ఈ జాతిని, మనమే ఈ రాష్ట్రాలని కలిపేది, మనమే. బహుజన్ సమాజ్ పార్టీయే ఈ రాష్ట్రాలను కలుపుతుంది. తెలుగు వాళ్ళని కలిపేది బహుజన్ సమాజ్ పార్టీయే. అన్ని కులాలని కలిపేది బహుజన్ సమాజ్ పార్టీయే. మనమే అసలైన నాయకులు, మన పార్టీయే ఇవాళ నాయకత్వం ఈరోజు దేశానికి. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా కొన్ని కులాల పార్టీలు, అవన్నీ అన్ని పార్టీలు కొన్ని కులాల పార్టీలు. మన పార్టీయే అన్ని కులాల పార్టీ. అన్ని కులాల్ని కలిపి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మన పార్టీదే, మనదే. అందుకనే మనలో మనకి తేడాలొద్దు. అవి ఎప్పుడూ కూడా మనల్ని విడదీసే శక్తులు ఏదో ఒక ఆట ఆడుతూనే ఉంటాయి. ఇదేం కొత్త కాదు. 2000 సంవత్సరాల నుంచి మనల్ని విడదీసి పాలిస్తున్నది ఈ జాతులే. అవి ఇంకా కంటిన్యూ చేస్తాయి. అందువల్ల దాన్ని మనం గమనంలో ఉండాలి. ఈ రోజున ఈ పార్టీయే మన ముందు. మనం మిగిలిన కులాలను కలుపుకోవాలంటే అంబేద్కర్ పుణ్యం అని చెప్పి మనకి అసెంబ్లీలో సరైన ప్రాతినిధ్యం ఉంది. ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ సరైన ప్రాతినిధ్యం లేని కులాలు, ముఖ్యంగా బీసీలు. అవునంటారా కాదంటారా? బీసీలు సగానికి సగం ఎమ్మెల్యేలు ఉండాలి అసెంబ్లీలో. మనం తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే తెలంగాణలో ఇప్పటి వరకు 16 ఎలక్షన్లు జరిగినాయి. 16 ఎలక్షన్లు జరిగితే 1743 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. 1743 ఎమ్మెల్యేలు. ఈ నంబర్ కావాలనే నేను చెప్తున్నా, కొంచెం గుర్తుపెట్టుకుంటారని. కానీ బీసీ ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యి ఉంటారో చెప్పగలరా మీరు? 100 అయ్యి ఉంటారా? 200? 500? ఎంతమంది అయ్యి ఉంటారు? 276 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ 1743లో ఎంతమంది అవ్వాలా? 50% అంటే 870 అవ్వాలా. 870 అవ్వాల్సిన బీసీలు ఎమ్మెల్యేలుగా ఎంతమంది అయ్యారు? 270 అయ్యారు. అంటే 600 ఎమ్మెల్యేలు కోల్పోయారు బీసీలు. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మనం బీసీలకి ఈ విషయం తెలియజేయాలి. బీసీలను మనం కలుపుకోవాలా. ఈ పోయిన 600 ఎమ్మెల్యేలు మనం ఎట్లా పట్టుకొస్తాం అనేది ఆలోచించాలి. ఇక్కడ తెలంగాణలో 600 ఎమ్మెల్యేలు కోల్పోతే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎమ్మెల్యేలు కోల్పోయి ఉంటారో బీసీలు మీరు చెప్పగలరా? ఏమైనా అంచనా వేయగలరా? 900 మంది ఎమ్మెల్యేలు కోల్పోయారు. 900 ఎమ్మెల్యేలు పోస్టుల్ని, సీట్లని కోల్పోయింది బీసీలో ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ 16 ఎలక్షన్లు జరిగినాయి. విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు? 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. 2902 మంది ఎమ్మెల్యేలు. ఈ 2902 ఎమ్మెల్యేల్లో బీసీలు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారో చెప్పగలరా? ఇక్కడ 270 అయితే అక్కడ 450 మంది అయ్యారు. 450 మంది ఎమ్మెల్యేలు. అంటే బీసీలు ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి చెప్పండి 2902లో? మీరు ఆలోచించ, కొంచెం మీరు చెప్తారని చెప్పి అడుగుతున్నా నేను. 1450 మంది అవ్వాలి మినిమం. 1450 అవ్వాలి. కానీ అయ్యింది ఎంతమంది? దాదాపుగా 450. అంటే నష్టం ఎంత జరిగిందంటే 1600 ఎమ్మెల్యేలు కోల్పోయాం రెండు రాష్ట్రాల్లో కలిపి. ఇది ఇలాగే వదిలేస్తే ఈ కోల్పోవటం అనేది పెరుగుతూనే ఉంది. ఏవైతే పార్టీలు నడుపుతున్నాయో వాళ్ళ ఎమ్మెల్యేల శాతం పెరుగుతూ ఉంది, తగ్గట్లా, రోజు రోజుకి పెరుగుతున్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎప్పుడైతే బీసీ ముఖ్యమంత్రి కాదు నా నినాదం, మన నినాదం ఏంటంటే బీసీ ఎమ్మెల్యేలు పెరగాల, నియోజకవర్గాల్లో బీసీ ఎమ్మెల్యేలు పెరగాల, రేపు వచ్చే స్థానిక సంస్థల్లో బీసీ జెడ్పీటీసీలు పెరగాల. ఇక్కడ 42% ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది, అక్కడ టీడీపీ 34% ఇచ్చింది.
సో ఈ 34%, 42% మించే విధంగా 50కి 50% బీసీలు జడ్పీటీసీలు అయ్యే విధంగా మన బహుజన్ సమాజ్ పార్టీ ఆ దృష్టితో పనిచేయాలి. ఈ రోజున మీకు ఇక్కడ తెలంగాణలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం జరుగుతూ ఉంది. వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో మీటింగ్ పెడుతున్నారు. నేను మొన్న ప్రభాకర్ గారు గాంధీ హాస్పిటల్లో ఎవరైతే ఒక నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నాడో సిద్ధేశ్వర్ అనే ఆయన దగ్గరికి వెళ్ళాం, పరామర్శించాం. తర్వాత ఆయన విరమించాడు దీక్ష. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నాం. అలానే ఆంధ్రప్రదేశ్లో పరంజ్యోతి గారి నాయకత్వంలో ప్రతి జిల్లాలో ఈ రోజున బీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు అనేది నిర్వహించడం జరుగుతుంది. అక్కడ కూడా బీసీ సంఘాలని చైతన్యపరచడం అనేది చేస్తున్నాం. అందువల్ల బీసీ సంఘాలతో మనం కలవాలి, బీసీ నాయకులతో కలవాలి, బీసీ కాలనీల్లోకి బహుజన్ సమాజ్ పార్టీ వెళ్ళాలి. మనం అప్పుడే కనుక మన సంఖ్యను పెంచుకోగలిగితేనే, మన కార్యకర్తల సంఖ్యను పెంచుకోగలిగితేనే, మెంబర్షిప్ డ్రైవ్ చేసి ఎక్కువ మంది సభ్యుల్ని మనం చేర్చుకోగలిగితే ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని రక్షించేటువంటి దిశగా ఉంటుందని చెప్పి భావిస్తూ, మరి ఎక్కువ 2 నిమిషాలే అన్నారు, నేను ఎక్సీడ్ అయినప్పటికీ కూడా ఈ సెలవు తీసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.